ప్రభు ఎందుకు మిమ్మల్ని ఇక్కడ పెట్టాడు? రకరకాల ప్రాంతాల నుంచి మిమ్మల్ని ఇక్కడ గ్యాదర్ చేశాడు. దేనికి? తిరుపతిలో మా చర్చ్ ఉంది, 3వ ఫ్లోర్లో ఉంటున్నామన్నా. చెయ్యాలి అనుకుంటే ఏదైనా చేయొచ్చు. చాలా రాడికల్గా ఉండాలి. ఈరోజు ₹1,00,00,000 నాకు లాభం వచ్చిందంటే బొచ్చెడు అబద్ధాలు చెప్తాం. అంతకంటే ఇంకా వేల కోట్లు పడతాయి అకౌంట్లో. నిజాలు చెప్పి ఒక మనిషి ఎందుకు అగ్నిలో నుంచి బయటికి లాగలేకపోతున్నాం? మీరు మాట్లాడట్లేదు. రోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కనీసం ఒక 10 మందితోటన్నా మాట్లాడట్లేదా? వాళ్ళలో ఒక్కరికైనా స్వార్థం చెప్తున్నారా? భయం, నా జాబ్ పోద్దేమో, లేకపోతే నాకు పరువు పోద్దేమో, వీళ్ళందరూ ముందు కొడితే నన్ను చొక్కా పట్టుకుంటే దెబ్బలు తగులుతాయేమో అంటే ఆయనకి సిగ్గులేక దెబ్బలు తిన్నాడా? రోడ్ల మీద ఈడ్చుకెళ్ళారు. ఒకసారి చూడండి, ఫ్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అనే సినిమా వేసుకొని వాళ్ళు ఎగ్జాంపుల్ తీసి పెట్టారు. దానివల్ల నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఈడ్చుకెళ్ళారు. ఒక చిన్న దెబ్బ తగిలితేనే మనకు అబ్బా అంటాం. నీకోసం నా కోసం చనిపోయాడు ఆయన. ఎందుకు గుర్తు రావట్లేదు మీకు? 3 పూటలు ఎలా తింటున్నారండి అసలు? మీకోసం ఎవరు పెట్టారు ప్రాణం? మీ ఇంట్లో ఎవరైనా పెట్టారా? అలాంటిది ప్రభు నా కోసం ప్రాణం పెట్టి